ఒక కామెడీ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అందులో కమెడియనే హీరో అవ్వాలనే రూల్ లేదు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. జెట్లీ మూవీ రివ్యూ. ఈ సినిమా డైరెక్టర్ రితేష్ రాణా గతంలో మత్తు వదలరా పార్ట్ 1, పార్ట్ 2 అలాగే హ్యాపీ బర్త్డే అనే మూవీస్ తీశారు. అయితే సినిమాలో కమెడియన్ సత్య గారు హీరో అనేసరికి అందరిలాగే నేను కూడా ఇది ఒక కామెడీ సినిమా అయి ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళా. కాకపోతే సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం అటు ఇటు అయ్యాయి. అసలు కామెడీ అనే టాపిక్ నే కాసేపు పక్కన పెట్టి మాట్లాడుకుందాం. ఇదేంటి కమెడియన్ సత్య హీరో అంటున్నాడు, మళ్ళీ కామెడీ అనే టాపిక్ ని పక్కన పెడుతున్నాడు అనుకోవద్దు. కామెడీకి మించి ఈ సినిమాలో మాట్లాడడానికి చాలా ఉంది. బేసిక్గా స్పృహ కోల్పోయి పడిపోయిన ఒక వ్యక్తి తిరిగి లేచిన తర్వాత తన గతాన్ని మర్చిపోతాడు. అసలు తనెవరు, తన పేరేంటి, తన ఐడెంటిటీ ఏంటి, ఈ విషయాలన్నీ మర్చిపోతాడు. ఈ సినిమాలో ఆ స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తే కమెడియన్ సత్య. మరి సత్యాకి తన గతం గుర్తొచ్చిందా లేదా, ఆ గుర్తు చేసుకునే ప్రాసెస్ లో ఏం జరిగింది అనేది సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సురేష్ సారంగం, ఈ సినిమా సినిమాటోగ్రఫర్. ఆయన రీసెంట్ గా ఫంకీ అనే మూవీకి కూడా సినిమాటోగ్రఫీ చేశారు. సినిమాని కాస్ట్లీగా చూపించడం అలాగే ఆర్టిస్టులను అందంగా చూపించడం అనేది ఈయన స్పెషాలిటీ. ఎస్పెషల్లీ ఈ సినిమా హీరోయిన్ రియా సింగ్ అని చాలా అందంగా చూపించారు స్క్రీన్ మీద. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్. అంటే చెప్పాను కదా, ఒక మనిషి స్పృహ తప్పి కోల్పోయి తిరిగి లేచిన తర్వాత తను ఎవరు అని ఐడెంటిఫై చేసుకునే ప్రాసెస్ ఉంటుంది అని. ఆ పాయింట్ బేస్ మీద ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం నడుస్తుంది. ఒక 20-30% హ్యూమర్తో కూడిన జోక్స్కి మాత్రం మనం నవ్వుతాం. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం సింగిల్ లొకేషన్లోనే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. నేను ఎవరిని అనే ఒక క్వశ్చన్ని బేస్ చేసుకుని సింగిల్ లొకేషన్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మధ్య తీసిన ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో, ఆ ఫస్ట్ హాఫ్ మనల్ని థరోలీ ఎంగేజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సత్య ఎవరై ఉంటాడు అనే క్యూరియాసిటీ మనలో కూడా బిల్డ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే చాలా చిన్న లాజిక్ ఒకటి ఉంటుంది. ఒక కామెడీ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అందులో కమెడియనే హీరో అవ్వాలనే రూల్ లేదు. అలాగే ఒక కమెడియన్ హీరోగా పెడుతున్నాం కాబట్టి మనం కామెడీ సినిమాయే తీయాలి అనే రూల్ కూడా లేదు. సమ్వేర్ ఎక్కడో డైరెక్టర్ ఈ సినిమా కాస్టింగ్ చేసేటప్పుడు ఈ లాజిక్ మిస్ అయ్యారేమో అనిపిస్తుంది. అంటే సత్య గారిని పెట్టారు కాబట్టి కామెడీ రాసుకున్నారా, లేదా కామెడీ రాసుకున్నారు కాబట్టి సత్య గారిని పెట్టుకున్నారా అనే కన్ఫ్యూజన్ వచ్చింది నాకు. అంటే ప్రతి సీన్లో ప్రతి షాట్లో కామెడీ జనరేట్ చేసేద్దాం, ఎందుకంటే మన చేతిలో ఒక కమెడియన్ ఉన్నాడు కదా అనుకుంటే కష్టమే. బట్ ఈ సినిమాలో అదే జరిగింది. కాకపోతే ఆ జోకులకు కూడా చాలా వరకు మనకి నవ్వు రాదు. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, జనరల్గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సినిమా డైలాగులు, ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకుని చాలా వరకు కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఇదే డైరెక్టర్ తీసిన మత్తు వదలరా అనే సినిమాలో కథతో పాటు టీవీలో ఓరినా కొడక అనే కామెడీ సీరియల్ రన్ అవుతూ ఉంటుంది సినిమాలో. ఆ కామెడీ ఎపిసోడ్ చాలా వరకు వర్కౌట్ అయింది. అలాగే సోషల్ మీడియాలో చాలా వరకు ట్రెండ్ కూడా అయింది. ఒకసారి వర్కౌట్ అయింది కాబట్టి అవసరం లేని చోట కూడా సినిమా సోషల్ మీడియాలో ఎక్కువ కాలం ట్రెండ్ అవ్వాలి అని చెప్పి ఏదేదో కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. ఇంకొక హైలైట్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో జబర్దస్త్ కామెడీ షో ఉంది కదా, దాని మీద ఒక సెటైర్ ఉంటుంది. నిజానికి హ్యూమర్ తో కూడిన 30% కామెడీ తీసి పక్కన పెడితే ఈ సినిమాలో ఉన్నవి కూడా జబర్దస్త్ కామెడీ షో లాంటి జోక్సే. ఇంకా ఫైనల్లీ చెప్పాలి అంటే, ఈ సినిమా డైరెక్టర్ చేతిలో అద్భుతమైన స్టోరీ కాకపోయినా ఒక నార్మల్ స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీని కమర్షియల్ సినిమాగా కాకుండా కామెడీ సినిమాగా తీసే ప్రాసెస్ లో ఇల్లాజికల్ థింగ్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్లారు. ఇంకా ఓవరాల్ గా జెట్లీ సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే స్ట్రిక్ట్లీ యావరేజ్ సినిమా అనిపించింది. పర్వాలేదు, థియేటర్లోనో ఓటీటీలోనో ఒకసారి చూడొచ్చు. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.